గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంటలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి రథోత్సవం. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. శ్రీ వకుళమాత ఆలయంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ క్రతువులు. పేరూరు బండ ఆలయంలో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు. చంద్రగిరి సమీపంలోని కొటాలలో మహాకుంభాభిషేక మహోత్సవం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హోమ క్రతువులు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవ వైభవం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి దివ్య మహారథోత్సవం భక్తి ప్రధానంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని రథోత్సవ సేవలో దర్శించుకుని తరించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులను దివ్య మహారథంపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ అప్పలాయగుంట క్షేత్ర వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి రథోత్సవ సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుప్పావడ సేవలో గురువారం ఉదయం
ఆంధ్రప్రదేశ్ విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్కు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర మంత్రి నారా లోకేష్కు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారి తిరుప్పావడ సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం కేంద్ర మంత్రి శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు. అలాగే హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే హీరో మోటార్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్ తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేరూరు బండపై కొలువైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత ఆలయంలో జూలై 3వ తేదీ నుండి అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో
గురువారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి, విగ్రహ సంప్రోక్షణ, కర్పూర నీరాజనాలు, ఆచార్య బహుమానం, ఆశీర్వచనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గం చంద్రగిరి మండలంలోని కొటాల గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుపతికి సమీపంలోని ఈ గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి నూతనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా జూలై 1, 2వ తేదీలలో ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం గణపతి పూజ, ప్రాతకాల ఆరాధన, పంచామృతాభిషేకం, దీక్షా హోమం, అంగ ప్రత్యంగ హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర హోమం, దిక్పాలక హోమం, ఉమామహేశ్వర హోమం, సుదర్శన జయాది మహాపూర్ణాహుతి హోమాలు, యంత్రన్యాసం, గర్తన్యాసం, రత్నన్యాసం, విగ్రహ ప్రతిష్ఠ, కళాన్యాసం, నాడీ సంధానం, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాక్రతువులో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు.
విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు నయనానందకరంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుని స్వామివారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి పరవశులవుతున్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని దివ్యాభరణ భూషితంగా ఊయలపై ఆశీర్వదనం చేసి ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఉంజల్ సేవ ఆహ్లాద శోభితంగా జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి రేరాజు చల్లని చంద్రునిపై వేంచేవు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. కలువలరాయడు కన్నులకింపైన రేడు, అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి బ్రహ్మోత్సవ వైభవంతో దివ్యంగా దర్శనమిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేసిన ఋత్వికులు సంప్రదాయబద్ధంగా పూర్ణాహుతి సమర్పణ గావించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 3వ తేదీన తిరుపతి సమీపంలోని పేరూరులో కొలువైన శ్రీ వకుళమాత సన్నిధిలో నిర్వహించనున్న అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అక్షర గోవిందం అన్నప్రాసన మండపాన్ని ఏర్పాట్లను బుధవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ శరత్, అన్నమాచార ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, ఇతర అధికారులు, అర్చకులతో అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమం విజయవంతానికి చేపట్టవలసిన చర్యల గురించి విపులంగా చర్చించారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, శ్రీ వకుళమాత ఆశీస్సులతో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ టీటీడీ బోర్డు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, మిగతా బోర్డు సభ్యులు, అదేవిధంగా మన ఈఓ సార్ ముద్దాడు రవిచంద్ర గారు, అడిషనల్ ఈఓ గారు, అందరు ఎంటైర్ టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం అనే కార్యక్రమం, అన్నప్రాసన అనే కార్యక్రమం 3వ తారీఖు, ఈ నెల 3వ తారీఖు మనం దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. స్వామివారి, ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో వకుళమాత అమ్మవారి సమక్షంలో, వారి ప్రాంగణంలో ఆ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాము. ఇది మొట్టమొదటి మంచి కార్యక్రమం. ఇక్కడ అక్షరాభ్యాసం అనేది నిరంతరంగా జరుగుతుంది. ఆ ప్రారంభ కార్యక్రమంలో మరి ఆ రోజు 3వ తారీఖు ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి స్పెషల్ ఆఫీసర్ గారు మేడసాని మోహన్ గారు, ఇక్కడ పెద్దలు, వేద ఆశీర్వచనం చేసేవాళ్ళు, అయ్యవార్లు, మా డిప్టీఓ గారు, ఇంజనీర్లు అందరూ కలిసి ఈరోజు ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవటం జరిగింది. దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది పరిశీలన చేసి మరి ఆ ప్రకారం రేపు మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సందర్శన చేయటం జరిగింది. సో ఆ విధంగా ఏర్పాట్లు చేయటానికి, మా టీటీడీ ఏర్పాట్లు చేయటానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. దయచేసి అందరూ మరి పిల్లలతోటి, ఏవైతే 25 మంది రిజిస్టర్ అయి ఉన్నారో, దయచేసి మీరు మంచిగా మీ పిల్లవాళ్ళతోటి మీరిద్దరూ కలిసి, భార్యాభర్తలు, పేరెంట్స్ తోటి కలిసి వచ్చి ఈ అక్షరాభ్యాసం ఏదైతే ప్రారంభం చేస్తున్నామో దాంట్లో పాల్గొనాలని, అన్నప్రాసనాన్ని కూడా 5 మంది పేరెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చేసి, ఆ టైంకి సకాలంలో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనసారా మరి ఆ వెంకటేశ్వర స్వామి తరపున మీకు ఆశీర్వాదం తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి విజయవంతం జరగాలి, పరంపరగా జరగాలి. ఇక్కడ చేసుకున్న కార్యక్రమం, 3వ తారీఖు జరిగే కార్యక్రమం, ఇక్కడ చేసుకున్న కార్యక్రమానికి మీరు విజయంగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం జేఈఓ డాక్టర్ ఏ శరత్ వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ వరలక్ష్మి, అన్నమాచార ప్రాజెక్టు అదనపు కార్యదర్శి వి కళ్యాణి, విజిఓ గిరిధర్,
ఎస్సీలు మనోహర్ వెంకటేశ్వర్లు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో బోనాన్ని అలంకరించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన బోనాలను ఆలయ ప్రాంగణంలో బద్దిపోచమ్మ తల్లికి నివేదించి చల్లంగా కాపాడు తల్లి అని వేడుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో గణనాథుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత నూతన వస్త్రం, పుష్పమాలతో స్వామివారిని అలంకరించి గరిక పూజలు జరిపారు. నివేదనలు, హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాల ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.